ఇంగ్లాండ్ పర్యటనను భారత బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం నిరాశపరిచిన తర్వాత రిషబ్ పంత్ ఇంగ్లాండ్లో మొదటి టెస్ట్ మొదటి రోజునే మెరిశాడు. రిషబ్ పంత్ మెరుపు వేగంతో అర్ధ సెంచరీ సాధించాడు. రిషబ్ పంత్ 65 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. మొదటి రోజు రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ ఒక పెద్ద ఘనతను సాధించాడు. 27 ఏళ్ల పంత్ లీడ్స్ లో మొదటి రోజు తన టెస్ట్ కెరియర్ లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన రెండో అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్ గా నిలిచాడు. పంత్ 76 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్క్రిస్ట్ మాత్రమే 63 ఇన్నింగ్స్లలో రిషబ్ పంత్ కంటే ముందు ఉన్నాడు. దీంతో పంత్ ఎంఎస్ ధోని ప్రత్యేక రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరు మీద ఉంది. ఎంఎస్ ధోని 1731 పరుగులు చేశాడు. ఇప్పుడు రిషబ్ పంత్ 1746 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్ లో 3000 పరుగులు పూర్తి చేసిన 4వ భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. గతంలో ఎంఎస్ ధోని, ఫరూక్ ఇంజనీర్, సయ్యద్ ఖిర్మానీ ఈ ఘనతను సాధించారు.